శల్యుణ్ణి దుర్యోధనుడు ఎలా ట్రాప్ చేశాడు? శల్యుడు ధర్మరాజుకి ఇచ్చిన ఆ సీక్రెట్ ప్రామిస్ ఏంటి? అర్జునుడు అలా సైన్య సహాయం కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మరాజు ఇంతలో కొంతమంది దూతల్ని యుద్ధ సహాయం కోసం వివిధ రాజుల దగ్గరికి పంపిస్తారు. ఆ దూతలో ఒకడు శల్య మహారాజు దగ్గరికి వెళ్తాడు. శల్య మహారాజు అంటే ఎవరు? మద్ర దేశాధిపతి. పాండురాజుకి 2 భార్యలు కదా, కుంతి, మాద్రి. ఆ మాద్రి సోదరుడే శల్యుడు. అంటే నకులుడికి సహదేవుడికి మేనమామ. ఆ దూత శల్య మహారాజుని కలుసుకుని ధర్మరాజు యొక్క సందేశాన్ని వినిపించగా శల్యుడు ఎంతో సంతోషించి అపార చతురంగ సేనలతో, పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో ఉపప్లవ్య నగరానికి బయలుదేరతాడు. ఇదివరకు చూశాం, దుర్యోధనుడు ఎక్కడికెక్కడ పాండవుల మీద నిఘా పెడతాడు కదా. ఇలా శల్యుడు ధర్మరాజు దగ్గరికి బయలుదేరాడని వెంటనే గూఢచారుల ద్వారా దుర్యోధనుడికి తెలుస్తుంది. దుర్యోధనుడు శల్యుడి మనసు ఎలాగైనా మరల్చి తన వైపుకు తిప్పుకోవాలని మంత్రులను పిలిపించి, మీరు వెంటనే శల్య మహారాజుకి, అతని పరివారానికి, చతురంగ సైన్యంలో ఉన్న సైనికులకు మధ్య మార్గంలో సమస్త సౌకర్యాలు ఎవ్వరికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా సమకూర్చేటట్లు ఆదేశిస్తాడు. అంటే శల్యుడు పాండవులకి మేనమామైన దుర్యోధనుడిని ఎలా ఎరవేస్తాడో చూడండి. దుర్యోధనుని మంత్రులు వెంటనే బయలుదేరి శల్యుడు ఉపప్లవ నగరానికి వచ్చే మార్గంలో అడుగడుగున సుందర విశ్రామశాలలు, తీయని నీరున్న దిగుడు బావులు, గుర్రాలకు, ఏనుగులకు విశ్రాంతి కోసం పెద్ద పెద్ద శాలలు నిర్మిస్తారు. దుర్యోధనుడు తన మంత్రుల మీద వదల్లా తను కూడా ఒక మారు వేషం వేసుకొని తన మంత్రులకు పనులు పురమాయిస్తూ నెయ్యి, బియ్యం, పెరుగు, మంచి మంచి కూరగాయలు, పండ్లు, గుర్రాలకు పచ్చగడ్డి మోపులు, ఏనుగులకు కావాల్సిన ఆహార పదార్థాలని సేకరించి శల్య మహారాజుకి, వారి పరివారానికి కావలసినవన్నీ జాగ్రత్తగా అందేటట్లు అన్నీ పర్యవేక్షిస్తున్నాడు. ఈ విధంగా ప్రయాణమంతా తనకి, తన పరివారానికి, తన సైన్యానికి లభించిన అపూర్వ ఆతిథ్య మర్యాదలను చూసి శల్యుడు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే మంత్రులను పిలిచి, ఈ రీతిలో భయభక్తులతో సమకూరుస్తున్న ధర్మరాజు మంత్రులను వెంటనే పిలిపించండి నా దగ్గరికి, నేను నా చేతులతో వాళ్ళని సన్మానం చేస్తాను అని ఆదేశిస్తాడు. ఈ విషయం తెలియగానే ఆ చుట్టుపక్కలే ఉండి అన్ని మర్యాదలు సమకూరుస్తూ నిరీక్షిస్తున్న దుర్యోధనుడు వెంటనే శల్యుని దగ్గరికి వచ్చి వినయంగా తలంచుకొని నమస్కరించి, ఇవన్నీ అమర్చింది నేనే అని తానెవరో నిజం చెప్తాడు. దాంతో శల్యుడు అది విని మిక్కిలి ఆశ్చర్యపడి గబగబా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడిని గాఢంగా కౌగిలించుకుంటాడు. సుయోధన మహారాజా, నీ ఆదరణ వల్లనే కని విని ఎరుగని ప్రయాణ సౌఖ్యం కలిగింది. నీకేం కావాలో కోరుకో, నేను తీరుస్తాను అని అనగానే దుర్యోధనుడు పారవశ్యంతో, మద్రభూపతి, నీవు నిత్య సత్య వ్రత పరిపాలకుడవు, వివేకశాలివి, ఇదే నియమనిష్టతతో నాకు మంత్రివై అవసరం కలిగినప్పుడు సేనాపతివై తోడుపడవలసిందని వేడుకుంటున్నాను. నీ వంటి మహనీయుని సహాయ సంపత్తి కన్నా వేరే కోరుకునేదేముంది? ఇది నా చిరకాల వాంఛ. పాండవ కౌరవులలో నీకు ఇసుమంత పక్షపాతం ఎవరి మీద లేదు. ఇందువల్ల నిన్ను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను. నన్ను అనుగ్రహించి అనుచరుని వలె ఆదరించి అనాయాసంగా సమరభూమిలో విజయం ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థిస్తాడు. దానికి శల్య భూపతి అంగీకరించి, దుర్యోధన, నీవన్నట్లు నాకు ఎవరి మీద పక్షపాత బుద్ధి లేదు. ఉభయ పక్షాలు నాకు కావలసిన వారే. అయితే మున్ముందుగా నీ వచ్చి సహాయం కోసం నన్ను అర్థించావు. ఇందువలన ఇటు పిమ్మట నీకు నేను తప్పక సహాయపడగలను. దీంట్లో ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇంతేకాక ఇంకేదైనా నీవు కోరుకున్న ఎడల నేను తప్పక తీర్చగలను అని అభయమిస్తాడు. దుర్యోధనుడు అత్యుత్సాహ సంతోషంతో తలమునకలై, మహారాజా, అంతకన్నా నాకు కావాల్సిందేముంది అని తన సంపూర్ణ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు శల్యుడు దుర్యోధనుడిని, ఇక నీవు హస్తినాపురం వెళ్ళిపోవచ్చును. నేను ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకొని తర్వాత హస్తినాపురం వస్తాను అని అంటాడు. ఇప్పుడు దుర్యోధనుడికి భయమేస్తుంది. మళ్ళీ శల్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూసి దయతో నా వాగ్దానాన్ని మర్చిపోతాడేమోనని, శల్య మహారాజా, మీరు పాండవులను చూసిన తర్వాత వెంటనే హస్తినాపురం వచ్చేయండి. నాకు అనుగ్రహించిన వరం మటుకు మర్చిపోవద్దని ప్రార్థిస్తున్నాను. నీ ఆదరాభిమానాలు తిరిగి నాపై ఉండాలని కోరుకుంటున్నాను. శల్యుడు దుర్యోధనుని కౌగిలించుకొని, నీవేమాత్రం సందేహపడనక్కర్లేదు.
నీవిక నిశ్చింతగా హస్తినాపురం వెళ్ళవలసిందని తన అభయం ప్రసాదిస్తాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించి హస్తినాపురంకి ప్రయాణమవుతాడు. అటు పిమ్మట శల్య మహారాజు తన చతురంగ బలాలతో కొన్ని రోజులు ప్రయాణించి ఉపప్లవి నగరానికి చేరుకుంటాడు. ధర్మరాజుకు అంతకు ముందే తెలిసింది, దుర్యోధనుడు శల్యుడు వచ్చే దారిలో అసంఖ్యాకమైన ఎన్నో మర్యాదలు ఆచరించాడని. తాను కూడా తన సోదరులతో, బంధువులతో, మంత్రులతో ద్రౌపదిని తీసుకొని స్వయంగా శల్య భూపతి రథం దగ్గరికి వచ్చి అట్టహాసంగా ఎన్నో మర్యాదలు చేసి వినయంతో నమస్కారం చేసి అతన్ని తోడుకొని లోపలికి తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులతో పూజలు ఆచరించి అతని కుశల ప్రశ్నలు అడిగి ఇష్టాగోష్ఠి ప్రారంభిస్తాడు. శల్యుడెంతో ఆనందించి ధర్మరాజు చేసిన మర్యాదలకు ఎంతో పొంగిపోయి ఆప్యాయతతో ధర్మరాజుని కౌగిలించుకొని, ధర్మరాజా, నీవు మీ సోదరులు ద్రౌపది మహారాజ భోగాలతో తులతూగుతున్న మీరు అరణ్యాలలో అనేక కష్టాలు అనుభవించారు. అయితే సహజ దయ, పవిత్రత, సత్యాదులే మిమ్మల్ని ఆ ఘోర ఆపదల నుంచి రక్షించాయని నా నమ్మకం. ఇప్పుడు అవన్నీ ముగిశాక మీరంతా క్షేమంగా ఉంటున్నారని నేనెంతో ఆనందపడుతున్నాను అని దుర్యోధనుడి విషయం చెప్తాడు. ఇలా తనని అతని మంత్రిగా ఉండమన్నాడని, అవసరమైతే సేనా నాయకుడిగా సహాయం చేయమని కోరాడని, తను వాటినన్నింటినీ అంగీకరించానని చెప్తాడు. శల్యుడు తనకున్నదంతా దుర్యోధనుడికి అర్పించేశాడు కదా, ఇంకా పాండవులకి ఇవ్వాల్సింది ఏముంది? శల్యుడు ముందే చెప్పాడు ధర్మరాజుకి, నేను దుర్యోధనుడికి ఇలా సహాయం చేస్తున్నాను అని. కానీ ధర్మరాజుకి ఎటువంటి అసంతృప్తి కలగలేదు. ఎందుకంటే ధర్మరాజుకి తెలుసు శల్యుడి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో అని. శల్యునితో, మద్రదేశాధీశ్వర, నీవలా దుర్యోధనుడికి మాట ఇవ్వటం సముచితమైన పద్ధతే. దుర్యోధనుని అభినందించి అతని కోరిక తీర్చటం మహనీయులకు సహజ స్వభావమే కదా. నీ నిర్ణయం నాకెంతో ఆనందం కలగజేసింది. అయితే నేను ఒకటి కోరుకుంటున్నాను, నా మీద కరుణించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు సమరంలో అర్జునుడికి సారథ్యం చేయటానికి అంగీకరించాడు. కౌరవ యోధులలో కర్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడి మీద బద్ధ వైరంతో విజృంభిస్తున్నాడు. వీరిద్దరి మధ్య యుద్ధం సంభవించినప్పుడు కర్ణుడికి సరి అయిన సారథ్యం చేయగలిగే వాడివి నీవు మాత్రమే. అందువల్ల ఎప్పటికైనా నీవు సారథ్యం చేపట్టక తప్పదు. ఆ సమయంలో కర్ణుణ్ణి మాటలతో నిస్సహాయపరిచి, మనస్సులో నిరుత్సాహం రేకెత్తించి, సూటి మాటలతో అవమానించి, కర్ణుడికి యుద్ధం మీద ధ్యాసను మరల్చి అర్జునుని సంరక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది అయిష్టమైన పని అయినా సంకోచించక అన్ని విధాలా నా కోరికను నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటాడు. దీన్నే శల్య సారథ్యం అంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన నానుడి. అవతల వాళ్ళను మాటి మాటికి నిరుత్సాహపరిచి, అవమానించి, వారిని వారి లక్ష్యం మీద నుంచి దూరం చేసే ప్రయత్నం ఇది. అసలు ధర్మరాజు చేసిన కోరికను శల్యుడు అంగీకరించకూడదు. మహనీయులు ఒక పక్షం వైపే ఉండాలి గాని ఇలా ఉండి ప్రతిపక్షానికి కీడు చేయకూడదు. కానీ శల్యుడు పొగడ్తలకి, ప్రశంసలకి పడిపోతాడు. అదే దుర్యోధనుడు ధర్మరాజు చేసింది. అందువల్లే ఇద్దరి కోరికలను మన్నించాడు. శల్యుడు ధర్మరాజు చెప్పింది విని అపార దయాదృష్టితో, ధర్మరాజా, నీవన్నది నిజమే. కర్ణుడికి రథసారథ్యం చేయగల దక్షుడిని నేనొక్కడినే. నన్ను కర్ణుడికి సారథ్యం చేయమని దుర్యోధనుడు ఆదేశించినప్పుడు ఆ పని నేను నెరవేర్చక తప్పదు. అయితే కర్ణార్జునుల మధ్య జరిగే ఘోర సంగ్రామంలో నేను అర్జునుడిని రక్షించగలను. కర్ణుడి సారథినైనా నీ కోరిక మేరకు అర్జునుడికి ఏ విధమైన ఆపద రానియను. ఆ సమయంలో కర్ణ కఠోర ప్రసంగంతో కర్ణుడి మనస్సును అడుగడుగునా నొప్పించి, నిరుత్సాహపరిచి, చేయాడనీయకుండా చికాకు పరచగలను. అంతలోని అర్జునుడు అతనిపై నిశిత బాణాలు ప్రయోగించి అతన్ని నిర్జించగలడు. ఇది ఒక్కటే కాదు, నీవు ఏదైనా కోరుకునేటలా వెంటనే తీర్చగలను. ఆనాడు నిండు సభలో ఆ కర్ణుడు ద్రౌపదిని అనరాని దుర్భాషాలతో అవమానించినప్పుడు నేను మనసులో ఎంతో కలత చెందాను. అప్పటి నుంచి నీ ఎడల నాకెంతో ప్రేమ కలిగింది. అదిన్నీగాక మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా నీవిలా పడరాని పాట్లు పడి అనుభవించానని ఏమాత్రం విచారపడనక్కర్లేదు. త్వరలోనే నీ కోరికలు ఒక్కొక్కటి ఫలించగలవు. శల్యుడు ధర్మరాజు తనని కర్ణుడి విషయంలో సహాయం చేయమన్నాడు కదా, అదే కర్ణుడు కాక ఇంకెవరైనా అయి ఉంటే చేసి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే ఆ మాయాజూదం నుంచి కర్ణుడి మీద శల్యుడు లోపల కోపం పెంచుకున్నాడు. అందువల్ల ఒప్పుకున్నాడేమో అని అనిపిస్తుంది. శల్యుడు ఇంకా మాట్లాడుతూ, ధర్మరాజా,
అమరేశ్వరుల వంటి వారికే ఒక్కొక్కప్పుడు ఘోర కష్టాలు కలగవా? దేవేంద్రుడు ఒకప్పుడు శచీదేవితో అష్ట కష్టాలు అనుభవించలేదా? దేవేంద్రుడిలాగా మీరు కూడా కష్టాల నుంచి బయటపడతారు. అలాగే నహుష మహారాజు ఎలా పాడైపోయాడో దుర్యోధనుడు కూడా అలాగే పాడైపోతాడు అని మునీశ్వరులు మోస్తున్న వాహనాలపై తిరగటం, మహర్షులను అవమానించటం, ఒక మహర్షి ఇచ్చిన శాపం వలన కొండ చీలువగా మారిపోవటం, ఇలా వృత్తాంతమంతా చెప్పి నహుషుడు ఎంత గొప్పవాడైనా చివరికి అతడికి ఏ గతి పట్టి చెడిపోయాడో అలాగే దుర్యోధనుడు కూడా మిక్కిలి గర్వంతో పాడైపోతాడు. మీకు తప్పక విజయం చేకూరుతుందని ఆశీర్వదిస్తాడు. ధర్మరాజు శల్యుని దయార్ద్ర బుద్ధికి ఎంతో సంతోషించి, శల్య మహారాజా, నీ ప్రసంగం విన్నంతలో నాకెంతో ఆనందం కలిగింది అని సముచిత గౌరవంతో అతిథి పూజలు ఆచరించాడు. అటు పిమ్మట శల్య మహారాజు తన పరివారంతో హస్తినాపురంకి ప్రయాణమవుతాడు. ధర్మరాజు కొంత దూరం వరకు సాగిపోయి వీడ్కోలు చెప్తూ రణరంగంలో కర్ణుడి గురించి మర్చిపోవద్దని ఒక్కసారి మళ్ళీ తిరిగి హెచ్చరిస్తాడు. శల్యుడు ధర్మరాజుని కౌగిలించుకొని ఆ విషయంలో ఇంకా ఆందోళన పడవలసిన అవసరం లేదని ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని తన చతురంగ సేన బలాలతో హస్తినాపురంకి బయలుదేరతాడు. ఆ పైన మరికొన్ని రోజులకు సాత్యకి ఒక అక్షౌహిణి చతురంగ బలాలతో ఉపప్లావ్య నగరం చేరుకొని ధర్మరాజుకు ఎంతో సంతోషం కలగజేస్తాడు. ఆ తర్వాత ఛేది దేశాధీశ్వరుడు దృష్టకేతువు, జరాసంధుని కుమారుడు సహదేవుడు, కేకేయేశ్వర్ల సోదరులు 5 ఒక్కొక్క అక్షౌహిణితో వస్తారు. అంటే ఇప్పటికీ 4 అక్షౌహిణులు అయ్యాయి. కొన్ని రోజులకు ద్రుపద మహారాజు కుమారులతో, గుర్రాల దళాలతో, వేల కొలది గజ సమూహంతో, కాల్బలంతో భూమిని కంపింపజేస్తూ ఇంకొక అక్షౌహిణి సైన్యంతో ఉపప్లావ్య నగరానికి వచ్చి ఆ నగరానికి ఎంతో శోభ చేకూరుస్తాడు. ఇప్పటికీ 5 అక్షౌహిణులు అయినాయి. విరాట మహారాజు తన సేనల శంఖారావాలతో శత్రువుల హృదయాలు దిగంతాలు సంచలింపజేస్తూ ఇంకొక అక్షౌహిణి సైన్యాన్ని తెచ్చి పాండవులకు ఎంతో ఆనందం చేకూరుస్తాడు. దీంతో 6 అయినాయి. ఇంకా చివరిగా 7వది పాండ్య భూపాలుడు మొదలగు రాజులు వేల కొలది సైన్యంతో ఉపప్లావ్య నగరంలోకి ప్రవేశించి తమకేర్పరిచిన విడిదిలో విశ్రమిస్తారు. వారంతా తెచ్చిన సైన్యం ఇంకొక అక్షౌహిణి అవుతుంది. ఆ ప్రకారంగా మొత్తం 7 అక్షౌహిణులు పాండవుల పక్షాన్ని చేరతాయి. ఇలా పాండవుల సైన్యం యుద్ధానికి కాలు దువ్వుతుంటే అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా తన సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. కిరాతకులను, ధనాన్ని, సైన్య సమూహాల్ని సమకూర్చుకొని భగదత్తుడు అనే మహారాజు ఒక అక్షౌహిణి సైన్యంతో దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అతనితో చేస్తాడు. అమిత పరాక్రమవంతుడైన భూరిశ్రవుడు, మహాబలశాలి అయిన శల్యుడు అక్షౌహిణితో వస్తారు. కాంబోజ దేశాధీశ్వరుడు, యవనులకధీశ్వరుడు, సుదక్షిణుడు ఒక్క అక్షౌహిణి సైన్యంతో వస్తాడు. అదేవిధంగా జయద్రథుడు మొదలగు సింధు సౌవీర దేశాధీశులు ఇంకొక అక్షౌహిణితో వస్తారు. మహిష్మతి ప్రభు అయిన నీలుడు, యాదవ వీరుడైన కృతవర్మ, అవంతీశ్వర్ల సోదరులు విందుడు, అనువిందుడు, ఈ 4 కలిసి ఒక్కొక్క అక్షౌహిణితో వస్తారు. ఇంకా అనేక దిక్కుల నుంచి వచ్చి చేరిన సైన్య సమూహాలు కలిపి 3 అక్షౌహిణులు అవుతాయి. ఈ విధంగా కౌరవులకు సహాయపడటానికి మొత్తం 11 అక్షౌహిణులు అయ్యాయి. ఇంతమంది సైన్యం, వారి యుద్ధ పరికరాలు, ఆయుధాలకి హస్తినాపురంలో ప్లేస్ ఉందా? మరి వారు విడిది చేయటానికి స్థలం సరిపోలా. అయినా దుర్యోధనుడు సమరోత్సాహంతో వారికి విడుదలు ఏర్పాటు చేయమని మంత్రులను ఆదేశిస్తాడు. హస్తినాపురమే కాకుండా ఆ చుట్టుపక్కలున్న కురు జాంగలము, రౌహితాకారణ్యము, మరుదేశము, అహచ్చత్రము, కాలకూటము, గంగాకూటము, వారణావతము, పటస్థానం మొదలగు ప్రాంతాలలో ఆ అక్షౌహిణుల సైన్యానికి కావలసిన ధనధాన్యాదులు, వేర్వేరు సౌకర్యాలు ఏ విధమైన కొరవ లేకుండా అరేంజ్ చేస్తారు. ఇక మనం నెక్స్ట్ వీక్ నుంచి ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.